డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు శ్రీ వైబ్రెంట్ వంశీ గురూజీ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. నమస్తే. మొదటిగా చాలా సక్సెస్ఫుల్గా వర్క్షాప్స్ రన్ అవుతున్నాయి. చాలామంది వాళ్ళకి వచ్చిన రిజల్ట్స్ని టెస్టిమోనియల్గా కూడా చెప్తా ఉన్నారు. మీ వర్క్షాప్స్ ద్వారా చాలామందికి మనీ పరంగా అట్రాక్షన్ జరగడం, అంటే వాళ్ళు ఫైనాన్షియల్గా ఎవరైతే ఇప్పుడు వరకు అంత లోగా ఉంది, మా లైఫ్లో మనీ రావడం అనేది అంత సంకల్పంగా ఏం జరగలేదు, దానికి ఎటువంటి ఆశీస్సులు ఏం లేవు అన్న వాళ్ళు సైతం మీ వర్క్షాప్కి వచ్చి అటెండ్ అయ్యే ప్రాక్టికల్గా మీరు చెప్పిన పనులు చేయడం ద్వారా వాళ్ళు రీసెంట్గా నేను వినడం జరిగింది. నా లైఫ్లోకి ఇన్ని లక్షల రూపాయలు వచ్చింది, నా లైఫ్లోకి కారు వచ్చింది, నా లైఫ్లోకి అనుకున్న జాబ్ వచ్చింది. త్వరలోనే దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మీ ముందు రిలీజ్ చేయబోతున్నాము. సో ఇలా ఒక మనిషి జీవితంలో జరిగింది అనడం చాలా గొప్ప విషయం. అది మీ ద్వారా జరిగింది అనడానికి నాకు చాలా ప్రౌడ్గా ఉంది. బట్ ఎలా జరిగింది, ఏం చేస్తే జరిగింది, ఈ మిరాకిల్స్కి అలా కారణం ఏంటి? వర్క్షాప్స్ నిజంగా అంత పవర్ఫుల్లా? ఏమంటారు మీరు? షూర్, విల్ డిస్కస్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, హరి ఓం తత్సత్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. యాజ్ యూ సెడ్, 100% రిజల్ట్ ఉంటుంది. వై? బికాజ్ ఇది ప్రూవెన్ కాన్సెప్ట్. క్వాంటమ్ ఫిజిక్స్, మెటాఫిజిక్స్ అని కూడా చెప్తాం. ప్రొవైడెడ్ ఇన్ డెప్త్ సబ్జెక్ట్ని తెలుసుకొని నిజ జీవితంలో ఆచరణలో పెడితే కనుక 100% రిజల్ట్స్ వస్తాయి. అండ్ అక్రాస్ గ్లోబ్లో టాప్ ట్రెండింగ్లో గూగుల్ అనేది ఒక సెర్చ్ ఇంజిన్. ఏం ఎక్కువగా సెర్చ్ చేస్తూ ఉన్నారు అంటే 73% to 78% వరకు మేనిఫెస్టేషన్ గురించి ఎక్కువ గూగుల్ చేస్తూ ఉన్నారు. విచ్ మీన్స్ ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది పీపుల్కి. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, లా ఆఫ్ వైబ్రేషన్ అంటే ఏంటి, లా ఆఫ్ విజువలైజేషన్ అంటే ఏంటి, లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, లా ఆఫ్ డివైన్ వన్నెస్ అంటే ఏంటి, సీకింగ్ వన్నెస్ అంటే ఏంటి, విశ్వదర్శనం అంటే ఏంటి, విశ్వ జ్ఞానం ఎలా, స్పిరిచువల్ ఎనర్జీస్తో ఎలా కనెక్ట్ అవ్వాలి, డివైన్ సోల్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలి, అసలు ఏంటి యూనివర్సల్ సబ్జెక్ట్ అని చెప్పి కుతూహలంతో, క్యూరియాసిటీతో ఎక్కువగా ఇన్ డెప్త్ తెలుసుకుంటున్నారు. ఇప్పుడు గూగుల్ మన రిపోర్ట్లో 73 to around 78% వరకు కంప్లీట్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ మేనిఫెస్టేషన్ రిలేటెడ్ టెక్నిక్స్నే చెక్ చేస్తూ ఉన్నారు అంట. సో ఇట్స్ ప్రూవెన్ కాన్సెప్ట్ గైస్. ఎన్నో వీడియో జస్ట్ యూట్యూబ్లో టైప్ చేసి చూడండి శ్రీ వైబ్రెంట్ వంశీ అని, యూ గెట్ బంచ్ ఆఫ్ వీడియోస్. ఇన్ డెప్త్ సబ్జెక్ట్ని నేర్చుకొని నిజ జీవితంలో ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించండి. ఇది ప్రూవెన్ కాన్సెప్ట్. 100% వాళ్ళకి రిజల్ట్ వచ్చినప్పుడు మీకు కూడా వస్తుంది, ప్రొవైడెడ్ ఎలాంటి వైబ్రేషన్స్ని అనంత విశ్వంలోకి మీరు రిలీజ్ చేస్తూ ఉన్నారన్నది మ్యాటర్. మీ సంకల్పం ఎంత బలంగా ఉన్నది అన్నది ఇంపార్టెంట్. సో యూనివర్స్ కొన్ని ఇన్సైట్స్ ఇస్తుంది మనందరికీ. విశ్వము కొన్ని ఇన్సైట్స్, ఒక నాలెడ్జ్ మీ అందరితో షేర్ చేస్తూ ఉంది. ఆ సీక్రెట్స్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తాం. సో ఏం చెప్తా ఉంది యూనివర్స్ అంటే, బిఫోర్ యూ స్పీక్ లిజన్. మనం మాట్లాడే ముందు ఫస్ట్ విను అని చెప్తా ఉంది. భగవంతుడు 2 చెవులు 1 నోరు ఎందుకు ఇచ్చాడంటే తక్కువ మాట్లాడమని, ఎక్కువ వినమని. బిఫోర్ యూ స్పీక్ లిజన్. 2 చెవులే ఉన్నాయి కానీ 30 మందికి చెవులు ఇస్తాం. అందరికీ వింటూ ఉంటాం, చెప్తా ఉంటారు, వింటూ ఉంటాం. మీకు పనికొస్తుంది అంటేనే వినండి, మీ ఉన్నతికి పనికొస్తుందంటే వినండి, కెరియర్ పరంగా ఫినాన్షియల్లీ పరంగా గ్రో అవుతాను ఈ వింటే అనిపిస్తే వినండి, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఈ వ్యక్తి మాటలు వింటే వినండి. బిఫోర్ యూ స్పీక్ లిజన్ అని యూనివర్స్ చెప్తా ఉంది. బట్ ఎవరికి వినాలి? ఎదిరింటోడికి, పక్కింటోడికి, వాళ్ళకి వీళ్ళకి కాదు వినాల్సింది. ఫస్ట్ మీరు ఎవరికి వినాలి? మీ ఇన్నర్ సెల్ఫ్కి మీరు వినాలి. మీ అంతరాత్మ మీకేమి చెప్తా ఉంది, మీ ఇన్నర్ సెల్ఫ్ మీకేమి చెప్తా ఉంది, మీ సోల్ మీకేమి చెప్తా ఉంది, మీ బ్రెయిన్ అండ్ హార్ట్ ఏమి చెప్తా ఉంది, మీ మైండ్ ఏమి చెప్తా ఉంది. లిజన్ టు యువర్ హార్ట్ ఫస్ట్, లిజన్ టు యువర్ ఇంట్యూషన్ ఫస్ట్. మీ హార్ట్ ఏం చెప్తా ఉంది, బ్రెయిన్ ఏం చెప్తా ఉంది, లోపల ఉంది, గుండె లోతుల్లో మీకు ఒక స్ట్రాంగ్ కోరిక ఉంది ధనవంతుడు నవ్వాలి అని చెప్పి. అది వినం మనం. పక్కింటోడు చెప్పింది, ఎదిరింటోడు వీళ్ళు చెప్తా ఉంటారు నీ వల్ల కాదు, ఆల్రెడీ రాత రాసేసి ఉంది, చేతులు గీతలు చెప్తా ఉన్నాయి, ఏమి చెప్తా ఉండేది. లిజన్ టు యువర్ ఇన్నర్ సెల్ఫ్ ఫస్ట్. మీ ఇన్నర్ సెల్ఫ్కి వినండి. పాయింట్ నెంబర్ 2, లిజన్ టు యువర్ గురూస్, మెంటోర్స్, ఎక్స్పర్ట్ ప్రాక్టీషనర్స్, మాస్టర్. వాళ్ళు మాత్రమే మన బ్లైండ్ స్పాట్స్ని ఐడెంటిఫై చేయగలరు. ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతా ఉన్నాం అనేది వాళ్ళు మాత్రమే ఐడెంటిఫై చేయగలరు. ఎందుకు ఈ ఛాలెంజ్ మీకు జరుగుతూ ఉంది, బ్యాక్ ఎండ్ ఏంటి రీజన్, వాళ్ళు ఐడెంటిఫై చేయగలరు. సో లిజన్ టు యువర్ ఇన్నర్ సెల్ఫ్ ఫస్ట్
లిజన్ టు యువర్ గురూజీస్. పాయింట్ నెంబర్ 3, లిజన్ టు ద యూనివర్స్. మనము బయటికి వ్యక్తపరచని ఆలోచనలు సైతం యూనివర్స్ వింటుంది. మనం బయటికి చెప్పలేని మాటలు కూడా విశ్వం వింటుంది. యూనివర్స్ కెన్ అండర్స్టాండ్ యూ ఇన్ డెప్త్. మిమ్మల్ని ఈ భూ ప్రపంచంలోనే బాగా అర్థం చేసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అనంత విశ్వమే. తర్వాతే మీ తల్లిదండ్రులు కావచ్చు. యూనివర్సే మిమ్మల్ని బ్రహ్మాండంగా వింటుంది. దానికి తగ్గట్టుగానే యూనివర్స్ మీకు రిజల్ట్ ప్రొవైడ్ చేస్తుంది. యూనివర్స్ కొన్ని సంకేతాలు ఇస్తుంది, వినడం స్టార్ట్ చేయండి. అసలు యూనివర్సల్ లాంగ్వేజ్ ఏంటి, యూనివర్స్తో మనం ఎలా మాట్లాడాలి, డివైన్ పవర్ మనకి సంకేతాలు ఎలా ఇస్తుంది, అది మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, అవన్నీ కూడా సబ్జెక్ట్లో మనం గైడ్ చేస్తాం. సో యూనివర్స్ ఏం చెప్తా ఉంది, బిఫోర్ యూ స్పీక్ లిజన్ టు యువర్ ఇన్నర్ సెల్ఫ్, లిజన్ టు యువర్ గురూజీస్, లిజన్ టు సుప్రీం సోల్. యూనివర్స్కి వినండి అండ్ తరువాత మాట్లాడండి. అండ్ పాయింట్ నెంబర్ 2, బిఫోర్ యూ రైట్ థింక్ అబౌట్ ఇట్. ఏదైనా రాసే ముందు నీ నీడ్స్ అండ్ డ్రీమ్స్ కానీ, అవసరాలు కానీ, కోరికలు కానీ, లేదా ఒక గోల్, ఏమి సంపాదించాలి, రాబోతున్న 5 yearsలో ఏమి ఎర్న్ చేయాలి, మీ డ్రీమ్స్ రాసేటప్పుడు కానీ, మీ కెరియర్ కొరకు ఒక బ్లూ ప్రింట్, ఒక ప్లానింగ్ రాసుకునేటప్పుడు కానీ, టు డూ లిస్ట్ రాస్తాం. ఏమి చేయాలి రేపటి రోజు అన్నది రాసే ముందు జస్ట్ థింక్ అబౌట్ ఇట్. అసలు మీకు ఏమి కావాలి, వాట్ డూ యూ వాంట్, ఏమి డ్రీమ్స్ ఉన్నాయి మీకు, నిజ జీవితంలో ఏమి ఉంటే మీరు సంతోషంగా ఉంటారు, ఏమి ఉంటే హ్యాపీగా ఉంటారు, ఏమి ఉంటే పీస్ఫుల్గా జాయ్ఫుల్గా ఉంటారు. ఆలోచించండి, థింక్ అబౌట్ ఇట్. ఎప్పుడైతే ఆలోచిస్తారో అప్పుడు మీకు థాట్స్ వస్తాయి. ఐ వాంట్ టు బికమ్ దిస్, సక్సెస్ఫుల్ అవ్వాలా, మిలీనియర్ అవ్వాలా, రిచ్ అవ్వాలా, హెల్దీగా ఉండాలా, ట్రబుల్ ఫ్రీ లైఫ్ ఉండాలా, హెడేక్ ఫ్రీ లైఫ్ ఉండాలా, లోక కళ్యాణం కొరకు హెల్ప్ చేయాలా అని చెప్పి కొన్ని థాట్స్ వస్తాయి. ఎప్పుడు ఆలోచించేటప్పుడు. సో ఎలా ఆలోచించాలి, అబండెన్స్ మైండ్ సెట్ ఉండాలి. ఎవరికైతే అబండెన్స్ మైండ్ సెట్ ఉంటుందో, మిలీనియర్ మైండ్ సెట్ ఉంటుందో, ఎప్రిషియేట్ చేసే గుణం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రం అనంత విశ్వం యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి. బయట చెప్తాం ఐఎమ్ ఎ మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ ఎ మిలీనియర్, ఐఎమ్ రిచ్, ఐఎమ్ ద బెస్ట్ అని చెప్పి ఎఫర్మేషన్ చేస్తారు. బయట షాప్కి వెళ్ళి ప్రైసెస్ ఇలా చూస్తాం. మన సొంత చేతనాత్మక మనిషి ఏం ఫీడ్ చేసుకుంటుంది, సేవర్స్ మైండ్ సెట్ ఈనా, సేవింగ్ మైండ్ సెట్ ఈనా, స్కేర్ సిటీలో ఉన్నాడని చెప్పి సబ్ కాన్షియస్ మైండ్ నమ్మడం స్టార్ట్ చేస్తుంది. సో బిఫోర్ యూ రైట్, థింక్ అబౌట్ ఎనర్జీ, థింక్ అబౌట్ ఫ్రీక్వెన్సీ, థింక్ అబౌట్ ఎమోషన్స్, థింక్ అబౌట్ వైబ్రేషన్స్. ఏమి అనంత విశ్వంలోకి రిలీజ్ చేస్తూ ఉన్నారన్నది ఆలోచించి దాని తర్వాత ఒక బ్లూ ప్రింట్ రెడీ చేసుకోండి, కెరియర్ పరకు ఎలా గ్రో అవ్వాలి అని చెప్పి. బిఫోర్ యూ రైట్, థింక్, ఆలోచించు అని విశ్వం చెప్తా ఉంది. అండ్ బిఫోర్ యూ స్పెండ్, ఎర్న్. భయంకరంగా సంపాదించాలి అంటే, భయంకరంగా ఖర్చు పెట్టాలి అంటే ముందు సంపాదించాలి. సో మిలియన్స్ ఆఫ్ రూపీస్ని ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి అన్నది నేర్చుకోవాలి ఫస్ట్. ఒక మిలియన్ మైండ్ సెట్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఒక అబండెన్స్ మైండ్ సెట్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, అసలు ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి. ఇప్పుడు ఒక కాన్సెప్ట్ ట్రెండ్ అవుతా ఉంది. నేను రాస్తున్న బుక్లో కూడా అది ఎంటర్ చేయబోతున్నా. FIRE, FIRE, ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ అండ్ రిటైర్డ్ ఎర్లీ. 60 సంవత్సరాల వరకు పనిచేయాలని భగవద్గీతలో కానీ, బైబుల్లో కానీ, ఖురాన్ కానీ లేదు. ఉద్యోగం పురుష లక్షణం. మరి వ్యాపారం చేస్తున్న వాళ్ళందరూ పురుషులు కాదా? మనీ ఎర్న్ చేయడం అన్నది ఇంపార్టెంట్. ఇది మనం క్రియేట్ చేసుకున్న నానుడు. సో బిఫోర్ యూ స్పెండ్, ఖర్చు పెట్టే ముందు అర్న్ చేయాలా. మీరు అర్న్ చేసే సత్తా మీ చేతికి ఉంటేనే ఖర్చు పెట్టే అధికారం ఉందని మర్చిపోకండి. అంటే మేనిఫెస్టేషన్స్, ఎఫర్మేషన్స్ అంటున్నారు, మనీని అట్రాక్ట్ చేయొచ్చు అంటున్నారు, అది కూడా సంపాదనే. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అర్నింగ్ మీద ఫోకస్ పెట్టండి. ఎందుకంటే మనీ ఈజ్ హైయెస్ట్ పాజిటివ్ ఎనర్జీ. అకౌంట్లో 1,00,000 ఉంటే ఎంత సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, అట్లీస్ట్ లెస్ అమౌంట్ చెప్తా ఉన్నాం, ఎంత సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటాం బయటకు వెళ్ళేటప్పుడు కానీ, ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు కానీ. సో ఫోకస్ ఆన్ అర్నింగ్స్. బయట ఏమేమో న్యూస్లు వింటూ ఉన్నాం, కరోనా లాంటిది ఏదో రాబోతా ఉంది అని చెప్పి. రెసిషన్ రాబోతా ఉంది, ఆర్థిక మాన్యం రాబోతా ఉంది. సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండాలంటే మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ ఉండాలి. 6 to 7, అట్లీస్ట్ 5 to 6 మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉండాలి. సో మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్స్ని మేనిఫెస్టేషన్ ద్వారా మనం ఎలా ఎర్న్ చేయొచ్చు అన్నది మన ప్రోగ్రామ్స్లో రివ్యూల్ చేయబోతా ఉన్నాం. మిలియన్స్ ఆఫ్ రూపీస్ని ఎలా ఎర్న్ చేయొచ్చు అన్నది ప్రోగ్రామ్స్లో రివ్యూల్ చేయబోతా ఉన్నాం. ఒక అబండెన్స్ మైండ్ సెట్ని, ఒక FIRE అనే కాన్సెప్ట్, ఫినాన్షియల్ ఇండిపెండెంట్ అండ్ రిటైర్డ్ ఎర్లీ ఎలా అవ్వచ్చు, EMIs నుంచి బయటికి ఎలా రావచ్చు,
ఛాలెంజెస్ నుంచి బయటికి ఎలా రావచ్చు, అప్పుల నుండి బయటికి ఎలా రావచ్చు, ఇలాంటి టాప్ ట్రైనింగ్ కంప్లీట్ ఈ హోల్ 7 days ప్రోగ్రామ్లో కంప్లీట్ 1 or 2 days ఇన్ డెప్త్ మనీ గురించి మాట్లాడతాం. పే చేస్తున్న బిల్స్కి కూడా థ్యాంక్స్ చెప్పాలి యాక్చువల్లీ, అప్పుడే మనీ మన ఇంటికి వస్తుంది. థ్యాంక్ యూ పెయిడ్ అని చెప్పి ఒక పెద్ద కాన్సెప్ట్ ఉంది, థ్యాంక్ యూ పెయిడ్. దానికి రిలేటెడ్ మనం సబ్జెక్ట్స్ ఇస్తాం. అండ్ మనీని అట్రాక్ట్ చేయడానికి మైండ్ సెట్ ఎంత ఇంపార్టెంటో కొన్ని మంత్రాస్ ఉన్నాయి. మనీని అట్రాక్ట్ చేసే మంత్రాస్ కావచ్చు, స్విచ్ వర్డ్స్ కావచ్చు, అలాంటివి మనం ప్రోగ్రామ్స్లోనే రివ్యూలు చేస్తాం. బట్ మస్ట్ గుర్తుపెట్టుకొని మనం కార్యాచరణ చేయాలా. కర్మయోగం, డోర్లు క్లోజ్ చేసుకొని ఇంట్లో మంత్రాలు చదివితే బూడిద రాలుద్ది, యాష్. కార్యాచరణ ఇంపార్టెంట్, పని. సో వాటికి రిలేటెడ్ కంప్లీట్ సబ్జెక్ట్ ఇన్ డెప్త్ ప్రోగ్రామ్స్లో మాట్లాడతాం. సో యూనివర్స్ ఏం చెప్తా ఉంది, ఖర్చు పెట్టే ముందు సంపాదించడం నేర్చుకో అని చెప్తా ఉంది. అండ్ బిఫోర్ యూ క్రిటిసైజ్ వెయిట్ ఫర్ అ మినిట్. ఈజీగా మనం క్రిటిసైజ్ చేస్తూ ఉంటాం, వాడి గురించి వీడి గురించి మాట్లాడుకుంటే నలుగురిని తక్కువ చేసి మాట్లాడతాం. ఎవరైనా ఒక వ్యక్తికి మీరు ఒక ఫింగర్ పాయింట్అవుట్ చేస్తూ ఉన్నారంటే రిమైనింగ్ 4 fingers మీ వైపు చూపిస్తూ ఉందని అర్థం. సో ఎవరికి డోంట్ పాయింట్అవుట్. ఏమైనా పాయింట్అవుట్ చేయాలంటే అద్దం ముందుకెళ్ళి మీ ప్రతిబింబాన్ని చూసి మీరు పాయింట్అవుట్ చేసుకోండి. లాస్ట్ ఇయర్ నా సంపాదన ఎంత, ఈ ఇయర్ నా సంపాదన ఎంత అని. లాస్ట్ ఇయర్ అదే 12 లక్షల ప్యాకేజ్, ఈ ఇయర్ అదే 12 లక్షలు అయితే ఏమి గ్రోత్ ఉంది ఫినాన్షియల్లీ, ఏమి గ్రోత్ ఉంది? సో బిఫోర్ యూ క్రిటిసైజ్, ఎవరికైనా తక్కువ చేసి మాట్లాడే ముందు ఆగి ఆలోచించండి. ఏమైనా మహా అయితే ఒక 2 minutes ఫన్, ఒకడి మీద జోకేసి నవ్వుకుంటాం, ఇంకా జీవితాంతం నవ్వులే. ఐఎమ్ సీరియస్లీ సేయింగ్, అనంత విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొందాలి అంటే, డివైన్ కాస్మిక్ ఎనర్జీస్ యొక్క గ్రేస్ బ్లెస్సింగ్స్ మీకు పొందాలి అనుకుంటే డోంట్ క్రిటిసైజ్ ఎనీబడి. విశ్వానికి నచ్చదు, తరిమేస్తుంది. ఐఎమ్ సీరియస్లీ సేయింగ్. ఏం అట్రాక్షన్ కాదు కదా, మేనిఫెస్టేషన్ కాదు కదా, ఏమి జరగదు. సో డోంట్ క్రిటిసైజ్ ఎనీబడి. యూనివర్స్ చెప్తా ఉంది, దిస్ ఈస్ ద ఇన్సైట్ రైట్ అవే ఫ్రమ్ ద సుప్రీం సోల్. అండ్ బిఫోర్ యూ క్విట్, ట్రై. మీరు జీవితంలో చాలా స్టార్ట్ చేసి ఉంటారు. ఒక వ్యాపారం స్టార్ట్ చేసి ఉంటారు, ఏదో కెరీర్ కొరకు, ఒక ఉద్యోగం కొరకు ప్రయత్నాలు స్టార్ట్ చేసి ఉంటారు. ఏదో ఒక ఛాలెంజ్ వస్తుంది, ఏదో ఒక అడ్డంకులు వస్తుంది, ఏదో ఒక అవరోధనలు వస్తాయి, వెంటనే క్విట్ చేసేస్తారు. గుర్తుపెట్టుకోండి, విన్నర్స్ నెవర్ క్విట్, క్విట్టర్స్ నెవర్ విన్. ఏదైనా పని మొదలు పెట్టారు అంటే ఫినిష్ చేయాలా, అది మగతనం. ఏదో కొటేషన్ ఉంది, ప్యాంటు షర్ట్ వేసుకున్న ప్రతి ఓడు మగాడు కాదంట. 8-9 సార్లు పడి 10వ లేచి నిలబడి ముందుకెళ్ళి గేమ్ ఆడి గెలిచిన వ్యక్తిని మగాడు అంటాం. క్విట్ చేయొద్దు, డోంట్ క్విట్ గైస్. ఛాలెంజెస్ వస్తాయి, ఇట్స్ ఫైన్. యూనివర్స్తో మాట్లాడండి, యూనివర్సే సంకేతం ఇస్తుంది అది కంటిన్యూ చేయాలా వద్దా అని. అది రాంగ్ అయితే క్విట్ చేయండి. బట్ సక్సెస్ వస్తుంది, రిజల్ట్ వస్తుంది, ఉన్నత శిఖరాలకి వెళ్ళొచ్చు, ఈ తోవలో నేను వెళ్తే అన్న క్లారిటీ వస్తే కష్టమో నష్టమో పని చేయండి. యూనివర్స్ మీతో ఉంది, కార్యాచరణ మస్ట్. డోంట్ క్విట్ గైస్. వై? బికాజ్ విన్నర్స్ నెవర్ క్విట్, క్విట్టర్స్ నెవర్ విన్. క్విట్ చేయడం అనేది ఒక్కసారి స్టార్ట్ చేస్తే యూనివర్స్ మీ దగ్గర నుంచి ఒక ఇండికేషన్ ఇస్తున్నారు యూనివర్స్కి, ఏమని, వీడికి ఏమి ఇచ్చినా ఆపేస్తాడరా మధ్యలో అని చెప్పి. అలాంటి అప్పుడు ఇవ్వడం ఎందుకు అని చెప్పి యూనివర్స్ ఇవ్వడం మానేస్తుంది, సక్సెస్ని కానీ సంపదను కానీ. సో డోంట్ క్విట్ గైస్. గేమ్ పోరాడాల్సిందే, గెలిచినంత వరకు పోరాడాల్సిందే. ఫుల్ స్టాప్, డెత్కి పడుతుంది. అండ్ ఫైనల్లీ, బిఫోర్ యూ రిటైర్, సేవ్ అండ్ ఇన్వెస్ట్. దెర్ ఈస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ యంగ్, రిటైర్ అండ్ రిచ్. యంగ్ ఏజ్లో రిటైర్ అవ్వాలి, 60 సంవత్సరాలకు రిటైర్ అయ్యి ఏమి సాగిస్తాం? థింక్ అబౌట్ ఇట్. భగవద్గీతలో కానీ బైబుల్లో కానీ ఖురాన్ కానీ లేదు 60 సంవత్సరాలకే పని చేయాలని చెప్పి, లేదు. వీఆర్ క్రియేటింగ్. యంగ్ ఏజ్లో రిటైర్ అవ్వాలి. రిటైర్ అయ్యే ముందు కొంత సేవింగ్స్ ఉండాలా. ఇన్స్టెడ్ ఆఫ్ సేవింగ్స్, మిలీనియర్స్ ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్స్ మీద ఫోకస్ చేస్తారు. ఇన్వెస్ట్ చేయండి, మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ మీద ఫోకస్ చేయండి. ఇవన్నీ కూడా ప్రోగ్రామ్స్లో ఇన్ డెప్త్ మనం గైడ్ చేయడం జరుగుతుంది. వండర్ఫుల్ సార్. అండ్ ముఖ్యంగా ఇనిషియల్గా స్టార్టింగ్లో నేను ఏదైతే అడిగానో, చాలామందికి మీ వర్క్షాప్ అనేది ఒక సొల్యూషన్ ఓరియంటెడ్ ప్లాట్ఫామ్ అవుతుంది. ఎవరికైనా లైఫ్లో ఫైనాన్షియల్గా అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ మెంటల్ స్టేట్ అయి ఉండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీలో సిచ్యువేషన్స్ అయి ఉండొచ్చు, ఈవెన్ కొంతమందికి ఎమోషనల్ అంటే రాంగ్ ఎమోషన్స్, లేదంటే ఎమోషన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు. వీటన్నిటికీ కూడా మీ వర్క్షాప్ ద్వారా మీరు సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. చాలామంది అందులో మీకు పర్సనల్గా థ్యాంక్స్ చెప్తూ ఉన్నారు, మన కామెంట్ సెక్షన్లో థ్యాంక్స్ చెప్తా ఉన్నారు. కొంతమంది అయితే నాకు డైరెక్ట్గా కాల్స్ వస్తూ ఉన్నాయి. సో వాళ్ళందరి తరపున ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అప్కమింగ్ వర్క్షాప్ ఏ విధంగా ఉండబోతుంది, ఏ రేంజ్లో దాన్ని ప్లాన్ చేశారు, దాని టార్గెట్ ఆడియన్స్ ఏంటి, గోల్ ఏంటి? షూర్. సో మీ అందరి కొరకు ఒక స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఏంట స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్ అంటే, అడ్వాన్స్డ్
యూనివర్సల్ కాన్సెప్ట్ని గైడ్ చేయబోతా ఉన్నా. లా ఆఫ్ అట్రాక్షన్ కాదు, లా ఆఫ్ వైబ్రేషన్ కాదు, లా ఆఫ్ విజువలైజేషన్ కాదు, అనంత విశ్వానికి సంబంధించి 12 లాస్ ఉన్నాయి. ఈ హోల్ 12 లాస్కి సంబంధించి అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ని తెలుగు ప్రజలకు అందివ్వబోతా ఉన్నా, ముఖ్యంగా లోక కళ్యాణం కొరకు. అదే సబ్జెక్ట్ బయట రివ్యూల్ చేయాలంటే లాక్స్ ఆఫ్ ఫీజు పే చేయాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. మిలీనియర్స్ బిలీనియర్స్ అవుతాము ఈ కాన్సెప్ట్ ద్వారా ఫ్యూచర్లో అని తెలిసినప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి పీపుల్ పరిగెడతా ఉన్నారు. బట్ దట్స్ నాట్ మై ఎజెండా. వాళ్ళు సక్సెస్ అవ్వాలా, రిచ్ అవ్వాలా, ధనవంతులు అవ్వాలి, అట్లీస్ట్ నేను లైఫ్లో సక్సెస్ అవుతానన్న కాన్ఫిడెన్స్ వాళ్ళ మైండ్లో పడితే చాలు, విన్ అవుతాం. సో మీ అందరి కొరకు అడ్వాన్స్డ్ యూనివర్సల్ కాన్సెప్ట్ గురించి ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. అది నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా, దైవ కార్యంగా భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఎంతోమంది సూసైడ్ వరకు వెళ్ళి వీడియో చూసి బ్రతికాను అని చెప్పిన వాళ్ళు నా దగ్గర ఉన్నారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఒక వ్యక్తి అక్కడ వరకు అలాంటి వ్యక్తిని ఆపున్నాము అంటే థ్యాంక్స్ టు దిస్ మీడియా, థ్యాంక్స్ టు దిస్ ప్లాట్ఫామ్. యాక్చువల్లీ కొంతమందిని మనం సేవ్ చేసున్నాం. ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సంపూర్ణత్వం, సమృద్ధి, వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ అభివృద్ధి మీరు జీవితంలో సాధించాలి అనుకుంటే మీ కొరకే అడ్వాన్స్డ్ యూనివర్సల్ సబ్జెక్ట్ని లాంచ్ యువర్ ఫ్యూచర్ అనే ప్రోగ్రామ్ పేరుతో కండక్ట్ చేయబోతా ఉన్నాం. ఈ అనంత విశ్వశక్తి సహాయంతో ఈ భూ ప్రపంచం మీద సాధించలేనిది ఏమీ లేదు. మీ భవిష్యత్తుని మీరే రచించుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్స్. అదే యూనివర్స్ చెప్తా ఉంది, కో క్రియేట్ విత్ మీ, నాతో కలిపి నీ భవిష్యత్తుని నువ్వే క్రియేట్ చేసుకో అని చెప్పి అనంత విశ్వం చెప్తా ఉంది. దాని గురించి 7 days స్పెషల్ ప్రోగ్రామ్, మార్నింగ్ 6 to sharp 7:30 వరకు హోల్ 7 days ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఇందులో ఒకరోజు Q&A సెషన్ ఉంటుంది. రైట్ అవే 1-on-1 మనం మాట్లాడవచ్చు. ఆన్ కాల్ పర్మనెంట్ సొల్యూషన్ యూనివర్సే ప్రొవైడ్ చేస్తుంది, శ్రీ వైబ్రెంట్ వంశీ కాదు. వై? బికాజ్ ఐఎమ్ జస్ట్ ఎ మెసెంజర్. డివైన్ పవర్ పంపిస్తూ ఉంది, మీకు అందివ్వడానికి నా ప్రయత్నం నేను చేస్తూ ఉన్నా. సో ఫ్రాంక్లీ స్పీకింగ్, రష్యా, కెనడా, USA, UK, దుబాయ్, చాలా కంట్రీస్ నుండి మన తెలుగు వాళ్ళు చాలామంది అటెండ్ అవుతూ ఉన్నారు. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ యూ. ఎక్కడెక్కడో డబుల్ డిగ్రీలు, PhDలు చేస్తూ ఉన్నాం, ఫైన్, గుడ్. రెజ్యూమెని స్ట్రెంథన్ చేసుకోవడానికి చేస్తూ ఉన్నారు, గుడ్. మనకి ఫిజికల్ సైన్స్ తెలుసు, న్యాచురల్ సైన్స్ తెలుసు. బట్ లైఫ్లో ముందుకు వెళ్ళాలంటే కావాల్సింది ఫిజికల్ సైన్స్ కాదు, న్యాచురల్ సైన్స్ కాదు, మనీ సైన్స్. అది మాట్లాడబోతా ఉన్నాం. సో కమ్ అండ్ ఎన్రోల్ గైస్, కమ్ అండ్ ఎన్రోల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. యూనివర్స్ బ్లెస్ యూ విత్ ఆల్ ద మేజర్ సక్సెస్ అండ్ అబండెన్స్. హరి ఓం తత్సత్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. జై హింద్. సైనింగ్ ఆఫ్. బ్యాక్ టు ద హోస్ట్. సో గైస్, 6వ తారీఖున స్టార్ట్ అవబోయే ఈ వర్క్షాప్ ఏదైతే ఉందో దానికి వెంటనే మీరు ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ స్లాట్స్ అనేవి ఓపెన్ అవ్వడం దగ్గర నుంచి మొదలు పెడితే వస్తూనే ఉన్నాయి రిజిస్ట్రేషన్స్ అనేవి. ఇట్స్ ఏ గుడ్ న్యూస్ ఫర్ అస్. అండ్ ఇది గుడ్ న్యూస్ మీకు కూడా అవ్వాలి అంటే మీకు ఆ స్లాట్ దక్కాలి, మీరు రిజిస్టర్ అయ్యి మీరు పార్టిసిపేట్ చేయాలి. కాబట్టి ఏ మాత్రం కూడా లేట్ చేయొద్దు, వెంటనే ఈ గోల్డెన్ ఆపర్చునిటీ గ్రాప్ చేసుకోండి. ఇమీడియట్గా నెంబర్స్ కాల్ చేసి మీరు వెంటనే రిజిస్టర్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.